నాగార్జున యాదవ్ గారు 6వ తారీఖున ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలు తెలంగాణ ఎడిషన్ మీరు తలదించుకో ఉన్నారు, కాస్త తలపైకెత్తాలి. నాగార్జున గారు మీకు వినిపిస్తోందా? వింటున్నానండి. 6వ తారీఖున ఆంధ్రజ్యోతి దినపత్రిక, 6వ తారీఖున ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినటువంటి పోస్ట్ ఏంటి? ఇప్పుడు సమాధానం కావాలి రాష్ట్ర ప్రజలకి. వెంకన్న స్వామి హుండీలో భాగం అడిగారా రేవంత్ రెడ్డి గారు? దానికి చంద్రబాబు ఏం చెప్పారు? ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సార్, ముందుగా ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టం, పునర్విభజన చట్టం ఉంది. ఇందులో సుమారుగా ఒక 12 పార్టులు, 13 షెడ్యూల్స్, 108 సెక్షన్స్ ఉన్నాయి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గురువింద గింజ, తెలంగాణకు సంబంధించిన గుంపు మేస్త్రి కలిసి ఏదో ప్రోగ్రాం చేసుకున్నారు, కలిసి మాట్లాడుకున్నారు. సో ఈ 12 పార్ట్స్ కానీ 13 షెడ్యూల్ కానీ 108 సెక్షన్స్ గురించి వీళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారా? వీటి గురించి మాట్లాడుకున్నట్లు వాళ్ళు ఏమి పత్రికా సమావేశంలో చెప్పలా. సరే, పత్రికా ప్రకటన ఏమైనా ఇచ్చారా? దానికి ఏం చెప్పలా. ఏం చెప్పాడు? అనగాని సత్యప్రసాద్ అనే ఒక మినిస్టర్ ఏం చెప్పాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ తరగతి పిల్లోడి బ్యాగ్ కానీ చెక్ చేస్తే అందులో గంజాయి ఉండిద్దని చెప్పాడు. సరే, అనగాని సత్యప్రసాద్ చదువు అంతంత మాత్రమే కాబట్టి అంతవరకు చదువుకున్నాడేమో అనుకోవచ్చు. నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే, కొక్కాయిన్ అంటే హెరాయిన్ కూడా దొరుకుతాయి అని తెలీదా? మరి మిగతా తల్లిదండ్రుల పిల్లల్ని ఆ విధంగా అవమానిస్తే మన ఇంట్లో పిల్లలు కూడా అదే తాగుతున్నారు. తెలియదండి. ఆయన 8వ తరగతి పిల్లల బ్యాగులు చెక్ చేస్తే అందరి పిల్లలు దొరికితే ఎవరిని అవమానిస్తున్నట్టు? తరువాత చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి, గంజాయి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలకి కొకైన్, హెరాయిన్ కూడా ఉందంట. అసలుకి ఆంధ్రప్రదేశ్ భూభాగం కాదు కదా, అసలు భారతదేశంలో దొరకదండి కొకైన్ అండ్ హెరాయిన్. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. ఈ సంస్కృతి మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, ఆ పంజాబ్ అటువంటి ప్రాంతాల్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా కొకైన్కి, హెరాయిన్కి సంబంధించినటువంటి జాడలు ఎప్పుడు కనపడలా. కొకైన్, హెరాయిన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ఉంటుంది అని అంటారు. అసలుకి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎక్కడ గంజాయి సరఫరా జరుగుతుంది, స్వయాన హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి జిల్లాల ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 130 కేజీల గంజాయి దొరికింది 2 రోజుల క్రితం. ఈయనంట గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీ చేస్తాడంట. ఇది ఆశ్చర్యకరం. 2, మొన్న పోలవరం అని అక్కడ వాటర్ పంప్ చేసి ఇక్కడ వదిలేస్తే మధ్యలో సీపేజ్ వచ్చేసి వాటర్ పైపులు పగిలిపోయినాయి. ఈయన పట్టిసీమ ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేయలేని ఆయనంట హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని ఈయన సర్వాంగ సుందరంగా ఈయన తీర్చిదిద్దుతాడంట. ఈయనకేం పని? గుంపు మేస్త్రి ఉన్నాడు కదా. పోలవరం ముంపు మండలాల గురించి అడగమంటే దాని గురించి ఏం స్పందించట్లా. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఇచ్చింది. వీరికి సంబంధించి 7,000 కోట్ల రూపాయలు, అరౌండ్ 7,000 కోట్ల రూపాయలు 30 ఆగస్టు 2022న కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చింది, ఉత్తర్వులు ఇచ్చింది, ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసేసిండి అని. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టు కేసు ఏమన్నా వెనక్కి తీసుకొని ఏమన్నా మాట్లాడారంటే ఆ మాటలు ఏం చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి ఉంది అని వారు చెప్తున్నారు కాబట్టి దానికి ఒక చిన్న కరెక్షన్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 11,550 ఎకరాల గంజాయి ఉంటే ఆ గంజాయి పంటని ధ్వంసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సుమారుగా 4,58,00,000 గంజాయి మొక్కల్ని ధ్వంసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 4,50,000 కేజీల గంజాయిని సీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సుమారుగా 131 లీటర్ల ద్రవరూప గంజాయిని కూడా సీజ్ చేసి 13,210 మందిని అరెస్ట్ చేశాం. 2,950 మంది వాహనాలు సీజ్ చేశాం. ఓన్లీ ఎవరైతే గిరిజనులకి డబ్బులు ఇచ్చి గంజాయి సాగు చేస్తున్నటువంటి వారిని నివారించడానికి 144 కోట్ల రూపాయలు
ఖర్చు పెట్టి ఆపరేషన్ నవోదయ అనేటువంటి ఒక స్కీమ్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైట్, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తుంది. రామ్నాథ్ గారు, పక్క దేశానికి వెళ్ళి పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పుకుంటామండి మా పిల్లలు ఎట్టు తయారయ్యారు, మా బిడ్డలు ఎట్టు తయారయ్యారని. నారా లోకేష్ గంజాయో కుక్కైనో హెరోయిన్ అలవాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు చెప్పుకోరు కదా. ఎందుకు ఇటువంటి వాటిని ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. దాంతోపాటు ఒకే ఒక చిన్న ఇష్యూ మీకు తెలియజెప్పి ముగిస్తానండి. ఈ రోజు ఒక జీవో వచ్చింది, జూలై ఒక చిన్న ఇష్యూ మీకు తెలియజెప్పి ముగిస్తానండి. ఈరోజు ఒక జీవో వచ్చింది, జూలై 8, 2024 జీవో మిస్లీనియస్ నెంబర్ 43. ఏ జీవో వచ్చిందంటే టెంపరీగా తాత్కాలికంగా మేము ఒక ఉచిత ఇసుక జీవో అని చెప్పారండి. ఇది జీవో నెంబర్ 43. అవును, ఇది గబ్బాడ నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో టన్ను 1225 రూపాయలు ఇస్తున్నామని వచ్చినటువంటి క్లిప్పింగ్. ఈ వైపున నర్సీపట్నంలో 1225 రూపాయలకి ఇసుక టన్ను ధర ఇస్తున్నారని చెప్పేసి చెప్పారు. ఇది నర్సీపట్నంకి వస్తే విశాఖపట్నం జిల్లాలో 1394 అండి. 1394 జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 335 రూపాయలు టన్ను ధర ఉంటే 335 రూపాయలు టన్ను ధర ఉంటే దీనిపైన నానా యాగం చేసి రాకాసిగా వార్తలు రాసినటువంటి వారికి ఇది కనపట్లేదు. ఇది మరొక పేపర్ అండి, 1394 రూపాయలకు సంబంధించి. దీంతో పాటు మరొకటి ఉచిత ఒక్క నిమిషం ఒకే ఒక్క పాయింట్, లాస్ట్ పాయింట్ ఇంకొకటి అండి, ఒక సింపుల్ థింగ్. ఇది ఉచిత ఇసుక అని చెప్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఉచిత ఇసుక వెళ్ళాలనుకుంటే మీరు ఎడ్ల బండిని తీసుకొని వెళ్ళి మనకు కావాల్సిన ఇసుకని తీసుకురావచ్చు. అయితే ఈ జీవో ఏం చెప్పారంటే ఒకవేళ మీరు ఎడ్ల బండిని తీసుకొని కానీ ఉచిత ఇసుకని తీసుకుంటే మీరు ఒకసారి పట్టుబడితే 2000 రూపాయలు ఫైన్ వేస్తాం, రెండోసారి పట్టుబడితే 3000 రూపాయలు ఫైన్ వేస్తాం, ఇదే విధంగా రిపీటెడ్ అఫెన్సివ్ గా జరిగితే 5000 ఫైన్ వేస్తాం అని చెప్పి ఇచ్చినటువంటి జీవో. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ దురహంకారమైనటువంటి జీవోలు రిలీజ్ చేస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థుల పైన కొకైన్ ఉన్నాయి, హెరాయిన్ ఉంది, గంజాయి ఉందని వ్యాఖ్యలు చేస్తూ మన బిడ్డల ఆత్మగౌరవాన్ని అటువైపు హరిస్తూ విభజన చట్టంలో అపరిష్కృతమైనటువంటి అంశాలపైన ఉభయ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని ట్విట్టర్ లో పెట్టినటువంటి ఆ పోస్ట్ గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారా వీళ్ళిద్దరి మధ్య తిరుమలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది, వాటాలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, లేకపోతే ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో చెప్పాయా? హలో సార్, ఇప్పుడు కరెక్ట్ అయినా ఇప్పుడు వినపడలేదు. హలో సార్, వినపడలేదు, ఒకసారి రిపీట్ చేయరా? ఈ ట్విట్టర్ అకౌంట్ గురించి ఏం చెప్తారు? టీడీపీ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినటువంటి పోస్ట్ గురించి. అదే వారు చెప్తున్నారు కదా సార్, చవటలు, దద్దమ్మలు, వాజమ్మలు అని అంటున్నారు కదా. ఆ చవటలు ఎవరో చంద్రబాబు నాయుడు గారు అనండి, ఆ వాజమ్మలు ఎవరో నారా లోకేష్ అడగమనండి, ఆ దద్దమ్మలు ఎవరో డిసిఎం పవన్ కళ్యాణ్ అడగమనండి. కాదు సార్, మీరు వాళ్ళని దూషించేది పక్కన పెట్టండి, వాళ్ళని దూషించేది. ఈ వార్త పైకి లేపింది ఎవరు? మన రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి అంశాలు ఇవే అని రాసింది ఎవరు? వీళ్ళు పెట్టే పోస్టులు ఏంటి మళ్ళీ? అదే మాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఏంటంటే వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు రేవంత్ రెడ్డి గారు ఏం చేసుకుంటారు? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు భక్తులు ఏం సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు భక్తులు మేము వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేస్తాము. దీంట్లో 58%, 42% డివిజన్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు ఎవరు? ఇది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మరొక పత్రికలో చేసినటువంటి కాదండి, స్వయాన తెలుగుదేశం పార్టీకి పాంప్లెట్గా వ్యవహరించేటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు చేసినటువంటి పరిస్థితులు ఇవి. వారు రాశారు పేపర్లో, వాళ్ళు రాసేదాకా మనకి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా, రేవంత్ రెడ్డి గారు చెప్పకుండా, వాళ్ళు లీక్ ఇవ్వకుండా వాళ్ళిద్దరు కూర్చున్న మాటలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి, ఈనాడులో ఉన్నటువంటి రామోజీరావు గారి ఆత్మకి తెలియదు కదా. ఇదేందండి? వెంకటేశ్వర స్వామి హుండీ దగ్గర వాటాలు అడిగేది ఆశ్చర్యంగా ఉంది. దాంతోపాటు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బందరు పోర్ట్లో తెలంగాణకి ఇచ్చేస్తున్నారని అబద్ధాలు చెప్తారు. అసలు పూర్తి అవ్వలేదు. 80%, 85%
బందర్ పోర్టుని పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా 10% 15% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారో లేదో తెలియదు. రైట్. అప్పటికి పూర్తి కానిటువంటి బందర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు బందర్ పోర్టుని తెలంగాణకి ఇచ్చేస్తున్నారని అబద్ధాలు అప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నేరుగా 3 పోర్టుల్లో వాటా ఇస్తున్నామని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. మరి ఆయన ఇచ్చారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఇదేదో వెరైటీగా చంద్రబాబు నాయుడు గారు అమ్ముదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టినట్టుంది. వెంకటేశ్వర స్వామి హుండీలో ఉండేటువంటి పైసా కూడా 600 అగ్రహారం బీడైనా భూమి బద్దలైనా తెలంగాణకి ఒక్క పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. ఇటువంటి నిర్ణయం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు. ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి మీరు అలాంటివి మాట్లాడకండి. బూడిద కూడా మిగలదని వాళ్ళు రాస్తారు. కానీ నేను బుద్ధిస్తే చాలు వెంకన్న స్వామి వాళ్ళకని నేను అన్నాను. మనం అది కోరుకోకూడదు ఎప్పుడు, తప్పది.